దొడ్డి కుమర మనవడగా ఆ రోజు పెట్రోల్ పోసుకొని తలగబడతా తప్ప. ఆత్మగౌరవానికి చెప్పుకోవడానికి ఒకే ఒక భవనం మా కోకపేటలో ఉంది. మీకు దమ్ము ధైర్యం చీము నెత్తరు ఏదైనా ఉంటే దొడ్డి కుమరయ్య భవనం దగ్గర రండి. ఇప్పుడు అది 700 కోట్ల ప్రాపర్టీ అయింది. అలా ఊర్లకెళ్ళి వచ్చిన కురుమోలను ఎందుకు ఉంచాలి? కోకాపేటలో దొడ్డి కొమరయ్య భవనం గత ప్రభుత్వం గత కేసీఆర్ గారు కురుమలను గుర్తించి 10 ఎకరాలు 10 కోట్లు ఇస్తే మా ఎమ్మెల్సీ ఎగ్గమల్లేశము ఎమ్మెల్సీ ఆశ కోసమని 5 ఎకరాలు 5 కోట్లను వదిలేసుకొని కేవలం 5 కోట్లు 5 ఎకరాలతోటే ఈరోజు మనకు ఆడ ఒక భవనం నిర్మించబడింది. 5 ఎకరాలు 5 కోట్లలో. ఆ 5 ఎకరాలు 5 కోట్ల భవనంలో మేము గతంలో మాకు అందరికీ చెప్పింది ఏంటంటే 1000 పడకలతోటి దొడ్డి కొమరయ్య హాస్టల్ వసతి గృహంని ఏర్పాటు చేస్తాం. అలా జిల్లాలను 33 జిల్లాల నుంచి ఎంతమంది కుర్మ విద్యార్థులు పేద విద్యార్థులు ఎవరైనా వచ్చి అందులో ఉండి చదువుకోవచ్చు అని చెప్పారు. అందరం ఏకీభవించినాం, అందరం ఓకే అన్నాం. దాని తర్వాత మెల్లమెల్లగా దాని రేటు పెరగడే కొద్దీ ఎగ్గమల్లేశం మనసులో దురుద్బుద్ధి పుట్టింది. ఎంత దురుద్బుద్ధి పుట్టిందంటే ఇప్పుడు అది 700 కోట్ల ప్రాపర్టీ అయింది. అలా ఊర్లకెళ్ళి వచ్చిన కురుమోలను ఎందుకు ఉంచాలి? అట్లా ఉంచకుండా నారాయణ స్కూల్ ప్రైవేట్ స్కూల్ నారాయణ స్కూల్ ఆంధ్ర పాలన చేతిలో ఉన్న నారాయణ స్కూల్కి లీజ్కి ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు. అందులో 2 లక్షల ఎస్ఎఫ్టీ కట్టి ఉంది. ఇంకా 3 లక్షల ఎస్ఎఫ్టీ కట్టాలి. ఆ కట్టడానికి కోసం అని చెప్పి ఆ నారాయణ స్కూల్ తోటి అగ్రిమెంట్ చేసుకొని మా కుర్మ పేద విద్యార్థులకు కడుపు కొట్టడమే కాకుండా కుర్మోళ్ళందరినీ ఆడ బానిస బతుకులు చేస్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ వీడియో చూస్తున్న మిత్రులారా, మేము మా కుర్మల సంఖ్య 30 లక్షల జనాభా పైగా ఉన్న మేము ఆత్మగౌరవానికి చెప్పుకోవడానికి ఒకే ఒక భవనం మా కోకపేటలో ఉంది. ఆ కోకపేట భవనాన్ని ఇప్పుడు పరోల దగ్గర తాకట్టు పెడితే మేము ఎక్కడ ఉండాలి? జిల్లాలలో నుండి వచ్చిన కుర్మ విద్యార్థులు పేద విద్యార్థులు ఎక్కడ ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక 1000 మందికి మేము అక్కడ అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాము. 1000 మంది అంటే ఒక ఇంట్లో 4 వస్తారు. ఆ 4ని వేసుకున్నా కూడా 4,000 మందికి ఉపాధి దొరుకుతుంది. హైదరాబాద్లో ఉండి చదువుకోవాలంటే మినిమం 20 నుంచి 30 వేలు ఒక్కొక్కరికి ఖర్చులు అవుతున్నాయి. ఆ ఖర్చులను మేము తగ్గించే విధంగా అక్కడ ఉండి చదువుకుంటే కేవలం 3-4 వేల రూపాయలలోనే వాళ్ళ నెల మొత్తం గడిచిపోతుంది. అలాంటిది ఎగ్గమల్లేశం కార్పొరేట్ స్కూల్కి ఇచ్చి లక్షల ఫీజులు వసూలు చేస్తే లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడతారు? కురుమోలు 5 జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ ఉండేటోళ్ళు 30-40 వేల రూపాయలు పెట్టి ఏడు ఉంటారు. ఏమన్నా అంటే దోమలగూడలో ఫ్లాట్ కొంటా, ఆడ అంబర్పేటలో ఫ్లాట్ కొంటా అంటున్నావు. ఫస్ట్ నువ్వు ఉన్న చోట్లనైతే గుర్తించి ఒక 1000 మందికి అకామిడేషన్ ఇవ్వమని చెప్పి ఈ ధర్నా ద్వారా మేమందరం కోరుతున్నాము. అంతేకాకుండా మాకు ఏ గవర్నమెంట్ అయితే ఉందో ఇప్పుడు మా కుర్మలను గుర్తించి మాకు 10,000 కోట్లతో కుర్మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కుర్మా కార్పొరేషన్ ఇస్తే మా సంచార జాతులకు కానివ్వండి, మా కుర్మా ఉపాధులు కోరుకున్న విద్యార్థులకు కానివ్వండి, మేమే అన్ని వసతులు కల్పించి మా కార్పొరేషన్ ద్వారా మేము అన్ని సాధిస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నా. జై కుర్మా, జై కుర్మా. అంతేకాదు నారాయణ స్కూల్ కి ఈ అగ్రిమెంట్ లో క్యామ మల్లేశం ఎగ్గ మల్లేశం బీల ఐలన్న ముగ్గురు కలిసి ముగ్గురు తోడు దొంగల్లా కలుసుకొని ఈ అగ్రిమెంట్ చేసుకుంటారు. గత సంవత్సరం 2025 మేలో మేము చెప్పడం జరిగింది, ఇది ప్రైవేట్ చేయకండి అని చెప్పి క్యామ మల్లేశం దగ్గరికి పోతే పోనీయము ప్రైవేట్ కానీయమని అన్నారు. బీల ఐలన్న మా ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే అన్న దగ్గర కూడా పోయినాము. ఏం కాదు నేను ఉన్నగా నేను చూసుకుంటా పోర్రి, మేము ఉన్నాం పోర్రి, నేను ఉన్నా కదా నేను కానీయను కదా అని చెప్పి ఇయ్యాల తినము. వాళ్ళు ముగ్గురు భూమి పూజలో కూర్చున్నారు. అదే సాక్ష్యం, ఇదే భూమి పూజలో కూర్చున్నారు. బీలా ఇల్లన్న ఇక్కడ కూర్చుండు, ఎగ్గ మల్లేశం క్యామ మల్లేశం ముగ్గురు కూర్చొని భూమి పూజ చేస్తున్నారు. ఇంకొకటి ఇగో నారాయణ కూతురు సింధూరి, ఈమెను తీసుకొచ్చి వాళ్ళ పిల్లలను కూడా చూసుకోవచ్చు. ఆంధ్ర పెట్టుబడిదారులు మన కులం కాదు, మన కుర్మోళ్ళు లేరు, మన ఇంటోళ్ళు లేరు, మన ఆడోళ్ళు లేరు, ఎవరు లేరు, కానీ వీళ్ళను తీసుకొచ్చి కూర్చోబెట్టిరు ఈ పూజల. ఇది ఇంకోటి, ఇది చూడండి, కుర్మ సంఘం ఆస్తులను కాపాడుకోవాలని చెప్పి మేము ఇక్కడ ఒక బ్యానర్ పెట్టినాము. ఇలా దొడ్డి కొమరయ్య, ఇది కోకాపేటలో ఉన్న 5 ఎకరాల స్థలంలో ఉన్న భవనము. దీంట్లో 1000 మందికి వసతి ఉన్నది. ఇప్పుడు 1000 మందికి మేము వసతి కల్పించుకుంటాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు మెల్లమెల్లగా మేము అకామిడేషన్ చేస్తాం. ఇంకోటి, కుర్మ సంఘం ఆస్తులను కాపాడుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 3 లక్షల ఎస్ఎఫ్టీ తోటి మేము కడతామని చెప్పి ఒకరు కంకర అని, ఒకరు ఇసుక అని, ఒకరు సిమెంట్ అని, ఒకరు ఐరన్ అని చెప్పి ఇట్లా అందరు కమిషన్ల కోసం అని చెప్పి ఆ కుర్మ సంఘం నాయకులందరూ పనిచేస్తారు. ఇది మేము చెల్లదని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు హెండేవార్ గురునాథ్ కుర్మ, షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనరు. అయితే గత 1 సంవత్సరం నుంచి ఇదేదైతే గూడు పుటాని లాగా చీకటి ఒప్పందాలు, అలాగే ఈ కార్పొరేట్ శక్తులకు ఏదైతే తాకట్టు పెట్టే ప్రయత్నము 1 సంవత్సరం నుంచి
జరుగుతూనే ఉంది. అది కాస్త మొన్న 20 మార్చ్ 2020 నాడు వీళ్ళంతా దొంగలంతా బయటపడ్డారు. వీళ్ళంతా దొంగలే. వీళ్ళంతా కుర్మ సంఘంలో పంది కుక్కులాగా రాబందులాగా పడి 20 సంవత్సరాల నుంచి కుల సంఘంలో ఎట్లాంటి బైలాస్ ఫాలో కాకుండా, ఎట్లాంటి జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా, ఎట్లాంటి లెక్కలు చూయించకుండా, అంటే వీళ్ళ నచ్చినట్టు వీళ్ళ సొంత జాగా, కుర్మ సంఘం అనేది సొంత జాగా, అందులో మేము బిజినెస్ చేసుకుంటున్నాం, ఎవరు రావద్దు అనే కోణంలో ఈ చీకటి ఒప్పందానికి తెరలేచింది. ఆ చీకటి ఒప్పందం బయటపడింది 20 మార్చి నాడు. అంటే దీన్ని బట్టి చూసుకోండి, ఈ తెలంగాణ గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇందులో మీరు ఖచ్చితంగా ఈ విషయం మీ దృష్టికి వచ్చింది. ఎందుకంటే హైకమాండ్లో ఉన్నటువంటి పెద్దల దృష్టికి వెళ్ళింది. అలాగే మరి కింద ఉన్నటువంటి బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే చాలా ముఖ్యమైన నాయకులందరికీ ఈ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ కుల సంక్షేమ సంఘానికి ఇచ్చిన భవనాన్ని కార్పొరేట్ శక్తులకు మాత్రం కట్టబెడితే మాత్రం ఈ ఉద్యమము మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా, తెలంగాణ ఆత్మగౌరవంకి ఎత్తైతే కొట్లాడినామో మళ్ళా కుర్మల ఆత్మగౌరవము, దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవము. ఎందుకంటే దొడ్డి కొమరయ్య స్ఫూర్తి మాకు తెలుసు. పెత్తందారి ఇదే నారాయణ సంస్థ లాంటి పెత్తందారులను తరిమి కొట్టడానికి ఇక దండు కదిలితే డోలు పట్టుకొని మేము మీ ఇంటికాడికి వస్తే మీ గుండెలు దడదడ అంటాయి. మా డోలు శబ్దం మీకు తెలుసు. ఖబర్దార్ నారాయణ సంస్థ, ఖబర్దార్ నారాయణ సింధూర మేడం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్స్పైరా అనే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, డెవలపర్స్ వాళ్ళు వచ్చి డ్రోన్ తోని సర్వేలు చేయించడం, మేము ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా మేము ఇట్లానే ఒంటెదుగా పోతాం, బిల్డింగ్లు కడతాం, D1 స్కూల్ IB కరికులంతో మేము ముందుకు తీసుకెళ్తాం అనే ధోరణి ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ చెల్లదు. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంతైనా మీరు డాక్టర్ అని, మీరు MBBS MD అన్ని చదువుకున్న వాళ్ళు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన భూమి అది. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఒక కార్పొరేట్ శక్తికి లీజ్ ఇచ్చే అధికారం ఎగ్గే మల్లేశము, బీర్లైలేకు, క్యామ మల్లేశంకు ఎట్లాంటి రైట్స్ లేవు. కావలిస్తే మీరు జీవోలు ప్రతి తెచ్చుకోండి, లేదా బహిర్గతంగా మీరు చర్చకు రండి. ఏదైనా సోమాజిగూడ కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ ఉందో ఇవ్వచ్చు అనేది. అరే మీకు సోయి ఉండాలి. 41 BC కులాలకు ఇచ్చినప్పుడు ఒక కుర్మ కులాందే మీరు కార్పొరేట్ శక్తులకు ఎట్లా తీసుకుంటారు? నారాయణ సంస్థ, నారాయణ మినిస్టరు, మీరు గొప్పగా ఒక పేరున్న వాళ్ళు మరి మీరు ఇట్లాంటి ధోరణికి దిగడం అంటే నిజంగా ఒక జాతి ఆత్మగౌరవాన్ని మీరు కించపరిచినట్టు. అది దొడ్డి కొమరయ్య వీరుడు, తొలి సాయుధ పోరాట వీరుడు, ఆయన పేరున్న భవనాన్ని మీరు ఇది తీసుకోవడం అంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. పనుకునే ముందు అరే నేను ఎవరిది భూమిలు కొట్టుకుంటున్నా, వాళ్ళు అమాయకమైన కుర్మలు. ఎందుకంటే ఈ సమాజంలో కుర్మలు అంటేనే నీతికి, నిజాయితీకి, ధర్మానికి మారుపేరు. ఎవరో ముగ్గురు వాళ్ళ తోడు దొంగలు ఉన్న వాళ్ళు అందరినీ కలిసి మీరు నచ్చినట్టు మీరు చేసుకుంటానంటే అటు గవర్నమెంట్ జీవోలు ఒప్పుకోవు, ఇటు కుర్మ సమాజం ఒప్పుకోదు. మీకు మీ నారాయణ సంస్థలు తగలబెట్టే రోజు వస్తుంది. కాబట్టి ఖబర్దార్ నారాయణ సంస్థ, ఖబర్దార్ బీర్లైలయ, ఖబర్దార్ ఏకే మలేశం, ఖబర్దార్ క్యామ మలేశం. జరగబోయే ఏప్రిల్ 5వ తారీఖు నాడు జనరల్ బాడీ మీటింగ్, అది ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు. అందులో మీకు కావాల్సిన వ్యక్తులకే పిలిపించుకొని నాగోల్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ పెట్టుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యం, చీము, నెత్తరు ఏదైనా ఉంటే దొడ్డి కొమరయ్య భవనం దగ్గర రండి, అక్కడే చర్చ చేద్దాం. మొత్తం యావత్తు సమాజం వస్తుంది. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి రావాలి కదా. మీరు దొంగ చాటుగా అంటే మీ యొక్క ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకొని ఎవరిని రానియకుండా జనరల్ బాడీ పెట్టి రిజల్యూషన్ పాస్ చేసి మేము నచ్చినట్టు చేసుకుంటాం అనేది ఈ ధోరణి అయితే చెల్లదు. ఎందుకు మీకు గత ప్రభుత్వాలు బీసీ భవనాలు, బీసీ ఆత్మగౌరవాల పేరు మీద ఇచ్చిన భవనాలని వేరే వాళ్ళకి కట్టబెట్టడం ఏంది? ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడం ఏంది? మరి వీళ్ళు ఎటు పోవాలి? హాస్టల్ ఉండే పిల్లలు ఎటు పోవాలి? ఎవరి కోసం కేటాయించడం, ఎందుకు కేటాయించడం, దాన్ని సోయి తెచ్చుకోరి దయచేసి అర్థం చేసుకొని. ఎందుకంటే అనవసరంగా మన ఉద్యమానికి ఊపిరులు వేయకండి. మరోసారి తెలంగాణ వర్సెస్ ఆంధ్ర కేడి చేసేసి మళ్ళా ఇక్కడ మళ్ళీ కుట్టుకునే విధంగా దయచేసి చర్యలు తీసుకోకండి. ఏదైతే ముఖ్యమంత్రి గారి దండం పెడుతున్నాం, మా యావత్ కుర్మల తరఫు నుంచి మీ అందరూ కూడా చేతులెత్తి 10,000 శనగతో మొత్తుకుంటున్నాం. దయచేసి ఆ భవనాన్ని ఆంధ్ర వాళ్ళకు ఏదైనా నారాయణ విద్యా సంస్థలు ఉందో ఆ సంస్థలకు కేటాయించకుండా ఆ కుర్మలకే కేటాయించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఏదైతే ఏప్రిల్ 3వ తారీఖు దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకలు రవీంద్ర భారత్లో జరుగుతున్నాయి. ఆ రవీంద్ర భారత్లో జరిగే ఇంకా 2 రోజుల టైం ఉంది. ఇప్పటికైనా దయచేసి ఈ ఇష్యూని తెలుసుకోర్రి, అనవసరంగా రచ్చ చేసుకోకండి. ప్రభుత్వానికి ఉన్న మంచి పేరుని
దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మా గొల్ల కుర్మల్ని అనవసరంగా మీరు దూరం చేసుకోకండి. మీరంటే మాకు ప్రేమే ఉంది. అనవసరంగా దీనిలో భాగంగా దీంట్లో వచ్చేయలేదు, పోయేలేదు, ఊదిగాల పీరులేవదు. దీన్ని వాపా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. లేని ఎడల రవీంద్ర భారతిలో దొడ్డి కొమరయ్య 99వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ జయంతి ఉత్సవాల రోజు నేను దొడ్డి కొమరయ్య మనవడగా ఆ రోజు పెట్రోల్ పోసుకొని తలగబడతా తప్ప ఆ నారాయణ సంస్థలకు ఇచ్చే ప్రసక్తి లేదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను డిమాండ్ చేస్తున్నాను, ఇప్పటికైనా నారాయణ సంస్థలకు ఇచ్చిన లీజును క్యాన్సిల్ చేసుకొని పేదలకు కుర్మలకు ఏదైతే కేటాయించో దానికోసం మాత్రమే వినియోగించాలి. లేకపోతే మాత్రం ఇదే రవీంద్ర భారతి సాక్షిగా దొడ్డి కొమరయ్య మనవడు దొడ్డి చంద్రం కడవే నుంచి వచ్చి ఉంటున్నా. ఇవన్నీ ఆడ ఆత్మాహుతి చేసుకొని సావన నా సాగుతోటైనా లీజ్ క్యాన్సిల్ అవుతామని చూస్తున్నా. దయచేసి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మా బతుకులను ఆగం చేయకుర్రి, మమ్మల్ని గొంతుబట్టి పిసుకకర్రి, మమ్మల్ని సంపకర్రి. దయచేసి కాలు మొక్కుతున్న దండం పెడుతున్నా. దయచేసి లీజ్ క్యాన్సిల్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.